హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఫ్రెండ్స్, మా వీడియో ఈరోజు చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇల్లు మొత్తం దులిపేది ఉంది. సో కొన్ని కామెడీ అన్నీ మిక్స్ అయ్యి ఎంటర్టైన్మెంట్గా అయితే ఈరోజు వీడియో ఉంటుంది. డోంట్ మిస్ మై వీడియో. భయ్యా, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగుంటారని, నా వీడియో చూస్తారని ఒక చిన్న ఆశతో మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను. సో ఈరోజు అయితే 8 గంటలు అయితే మోగినాయి. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వరలక్ష్మి అయితే ఇలా అయితే మొత్తం తీసి నా ముంగడ అరేంజ్ చేసింది. ఇగో ఇక్కడున్న ఈ సామాన్ అంతా ఇదంతా పక్కన తీసింది. ఇవన్నీ క్లీన్ చేసినావా? హలో యంగ్ లేడీ, ఇవన్నీ క్లీన్ చేసింది. సో దాంతోపాటు ఇదంతా ఇక్కడున్న సామాన్ అంతా క్లియర్ అయిపోయింది. ఈరోజు కంప్లీట్గా మొత్తం డస్ట్ మొత్తం క్లియర్గా క్లీన్ చేసి ఈరోజు ఉండే బ్లాగ్ మాత్రం హస్బెండ్ వైఫ్లో చాలా ఫన్ను, చాలా కామెడీ, ఎంజాయ్మెంటు, అన్ని టూన్లు కలిపి మిక్సింగ్ ఉంటాయని తెలియజేస్తూ మా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను చెప్పే విన్నపం ఏంటంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. మీకు ఎంత నచ్చిందో కింద ఒక కామెంట్ చేస్తే దాన్ని బట్టి ఇంకా మంచి కామెడీతో మీకు ముందుకు వస్తానని తెలియజేస్తూ కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా బ్రష్ చేసి ధన పనులు చేసేసుకోవాలి. ఎందుకంటే తినకోకముందు పనులు చేస్తే ఏ పని కాదు, తిన్న తర్వాతనే పని చేస్తే అది పనివి సాగుతుందంట. మమ్మీ, ఇది బయట పెట్టేసి అయిపోతుంది కదరా, ఎండ రావాలంట. సో అది ఫ్రెండ్స్, ఇంకా అది విశేషాలు. ఈరోజు చాలా అంటే చాలా ఫన్ ఉన్నాయి, చాలా ఎంజాయ్మెంట్ ఉంది. సో ఈ వీడియో మీరు ఎంత ఎంజాయ్ చేసిండ్రు అనేది కింద కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ 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 బాయ్, అందరికి బాయ్. ఇవి తినండి, బలంగా ఉండండి, అంతే. దీనికి మించిన ఆహారం ఏది లేదు, ఉన్నవాసం చెప్తున్నా. మీరు ఏమన్నా అనుకోండి, తిట్టండి, ఏమన్నా నేను పొద్దువేళ పూట ఇవే తినండి. ఇవి తినే ఆర్మీ అయినా ఇంకెవరైనా కానీ హెల్తీగా ఉండేది దీని నుంచి, ఇంక దాని నుంచే కాదు. ఇది తింటే ఇంకెంత పొడుగ్గా అవుతాడంట, అంటే పిచ్చిదాన పొడుగ్గా తింటే మంచిది. ప్రోటీన్, ఇది జీవం ఉన్న కణాలు, ఇవి గుర్తుపెట్టుకోండి. ఆమె భలే పొట్టి ఉంది, ఇది నంగనే పొడుగు అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయినాక 1 డే ఇవాళ హాలిడే, రేపు జూనియర్స్ కి ఎగ్జామ్, ఎల్లుండి శివరాత్రి, మొత్తం 4 days హాలిడే. అది 12కి ఉందంట, మళ్ళీ సండే వచ్చింది, మండే రోజు ఉందంట గంజి. ఈ గంజి బి తాగాల, హెల్త్కి చాలా మంచిది. ఈరోజు మా వైఫ్ బగారా రైస్ చేస్తుంది, ఇల్లు దులిపేది ఉంది కదా. సో దాని గురించి అయితే ఇలా ఎనర్జీ రావాలని ఈ గంజిలో పచ్చిమిరకాయలు ఉన్నాయరా, ఒక పచ్చిమిరకాయ గంజి మార్క. ఈ గంజిలో రాగి పిండి వేసుకొని, అంబల వేసుకొని, పెరుగు వేసుకొని తింటే, అబ్బా, తింటే కాదు తాగితే ఎంత బలం తెలుసా? అబ్బాబ్బాబ్బా, మస్తు బలం అబ్బా. ఎండాకాలంలో అయితే ఈసారి అంబల, కొర్రల జావా, అన్ని జావాలు మిల్లెట్స్తో కనిపించిన ప్రతి ఒక్క జావా మాత్రం ప్రతి ఒక్కటి వీడియో పెడతాను. ఎంజాయ్ ద వీడియో. ఇది చేసుకోకున్న వాళ్ళకి చేసుకునేది ఎట్లా అనేది ఆ వీడియో బి పెడతాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి అయ్యా, అంతే, ఏం లేదు. బంగారం అయిపోయిందా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మొత్తం మీద అయితే క్లీన్ అయిపోయింది. ఇక్కడ ఏదైతే ఉందో అదంతా మొత్తం మ్యాక్సిమం అయితే క్లీన్ అయింది. కాయిదాలు వేసుకున్నాడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఇరవై ఇంట్లో కాయిదాలు వేసుకుంటున్నాను. ఓమా, పోయిరాపు, ఏం లేవు, పోయిరాపు. అయ్యో సారు, ప్లాంటింగ్ సామాన్ అంతే పైసలు వచ్చేసారు. రోజు ఈజీగా అయిపోతుందని అనుకుంటున్నాను వాళ్ళ. ఎందుకు చెప్పు? కారణం నేనున్నాను కదా మరి. అంటే నిన్న చేయలేదు, అన్ని
అందుకే ఇవాళ నాకేం పండే అని నేను అంట. అంత సీనేం లేదు మమ్మీ, నేను ఉన్నందుకే పని అవుతుందని చెప్పు. అమ్మో హుషారులే. ఈరోజు అయితే మా ఇంట్లో మేము కొంచెం చేంజ్ చేసినాము. ఏంటంటే మా ఫోటో అక్కడ ఉండేది ఇప్పుడు ఇక్కడ సెట్ చేసినాము. సో ఇదేమో ఆయనను మాత్రం అక్కడ పెట్టినాము. సరే మాట ముచ్చట చాలు కానీ ఇక అటు సైడ్ దులిపినావా? అంతా క్లియర్ అయిందా? బయట నుంచి ఒకసారి దులుపుతా. చూస్తారుగా ఫ్రెండ్స్, మొత్తం అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేస్తుంది మా వరలక్ష్మి. అట్లా నేను చేస్తున్నారా బంగారం, నేను చేస్తా. నువ్వు ఇది అది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ సెటప్ చేయాలి కదా. సరే తోముతా, నాకు తప్పలేదే మమ్మీ. మమ్మీ లేట్ అవుతుంది, పని పెరుగుతుంది. కూర్చొని అంటే దీంట్లో పెట్టాలా? ఎన్ని సామాన్లు ఇది ఎక్కడ అనుకున్నావు? చూసి మమ్మీ ఇది టీవీ ఇది. అరే సారీ మమ్మీ, 70 మంది దాకిందా? మంజీరెడ్డికి ఫోన్ చేయాలా? ఇక్కడ చెప్పకేం కాలే కదా? ఏం కాలే చెప్పు. అన్నీ అబద్ధాలు తీసుకో. ఇగో రూలర్, బ్రష్ కింద పెట్టి పడేక్కువ. కింద పడింది ఇరదింగినవే అది. అయ్యా నీ బెస్ట్ దాని అది టీవీనే యూజ్ అయితే అంట. ఎట్లా వాడతాడు ఇరదింగినాము వేస్ట్. ఇంకా తీసుకో. నాటకాలు మస్తు చేస్తున్నావు, అర్థమైంది. నాటకాలు మస్తు చేస్తున్నావు. మా భార్య అమ్ముతుందమ్మా, తీసుకో అమ్మా తీసుకో, వీళ్ళు తీసుకో అమ్మా. మమ్మీ నేను పొడుగున్నందుకే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది. నాకు తెలుసు, అందుకే నువ్వు పొట్టిదానివి కదా. A16 ఇప్పించిన, పోగొట్టింది దొంగది. మరి మా అశోక్ అన్న ఇంటికి వచ్చినుండే జ్వరం వచ్చినప్పుడు ఆయన ఆడ ఆధార్ కార్డ్ దాంట్లోనే ఉంది ఫ్రెండ్స్. ఇక ఏం చెప్పాలి, ఆడ ఘనకారం అట్లుంది. నా ముద్దుల మిషన్ దీనివల్ల మస్తు పైసలు సంపాదించింది. ఖరాబ్ అయిపోయింది. ఇగో ఇది ఖరాబ్ అయిపోయింది. చేపియాలి, చేపిస్తే బర్కపిస్తుంది మనకి. అది లింగుడి ఒక డబ్బాలో పెట్టుకో మమ్మీ. ఏంది చిల్లర ఇగో ఫస్ట్ జాడకట్టి ఫస్ట్ దులిపేస్తా, అప్పటికప్పుడు క్లీన్ చేయి, అప్పటికప్పుడు పెట్టు, లేకపోతే మొత్తం ఒకటేసారా. లింగుడి డబ్బరే అక్కడ పో. క్యాచి వేసి ముఖానికి వేసి కొడతా చూడు బిడ్డ. వెయ్యి చెల్లినా అనే పని చేయను చూడు, వెళ్ళిపోతాను, పనికి వెళ్ళిపోతాను చూడు. బక్కగా అవుతానంట, నువ్వు బక్క కావాలనే కొట్టినాను. నీ మీద దయ్యం ఉంది, అంటు దయ్యం ఉంది. అది సరే సరేలే. ఫస్ట్ ఇడ చూడు, సంసారి ఓ సంసారి. కింద తీసుకో, క్లీన్ చేయాలి. అరే అమ్మాయి చూడు, బెడ్షీట్ దొంగ మొకంది, బెడ్షీట్ మూలకే చేసింది. నువ్వే మెల్లగానే పెళ్ళికి పెట్టిరు ఫ్రెండ్స్. ఈ బుక్ ఇది ఏందనుకున్నారు? అది పెళ్ళికి కానుకలు వస్తాయి చూడు, ఏమంటారే కట్న కానుకల బుక్ నా దగ్గరే ఉంది ఫ్రెండ్స్. 100 రూపాయలు. ఇది ఏందో తెలుసా ఫ్రెండ్స్, వరలక్ష్మి రథానికి ఇరగొట్టిన కట్టే ఇది. ఇది సేఫ్టీగా పెట్టుకో, నాటకాలు చేయకు.
ఇది మా బొంతలది బస్తా ఇన్నిగానం బొంతలు తీసింది. దాన్ని మొత్తం అలా కట్టేసి పెట్టేసిన. కాదు జాడ అది 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 అదొద్దు అయ్యా. నా అయ్యా నీకేమైతే మామ అనాలే, నా మామ అనాలే. నా మామ రా మామ రా మామ. ఇట్లాంటి జాడ కట్టిస్తే పని అవుతుంది. ఏదో ముసల్దాన్లా చేస్తుంది నా భార్య. భార్యల దగ్గర ఉంటే తప్పలేవు తిప్పలు. అందుకే పెళ్లి చేసుకోండి. మాలా కష్టపడండి. మీకు తెలుస్తుంది. మంచి బ్రాండెడ్ కత్తిర. ఈ కత్తిర ఎందుకన్నా తెలుసా ఫ్రెండ్స్? ఒక్క మాట చెప్తా, ఒక్క నిమిషంలో చెప్పేస్తా. ఈ మా వరలక్ష్మి టైలరింగ్ నేర్చుకుంటా కంపాయిస్తా చేసేస్తా అన్నది. అందుకు ఇప్పించిన. ఇప్పించినప్పటి నుంచి ఇది మూలకే పడ్డది. ఒక్కసారి వేసుకుంది లేదు. ఏం లేదు తోక చేసింది. కోతి నేను మొగ తోకనైతే నువ్వు ఆడతోక. నీ బెస్ట్ ఫెలో తీసుకో. అంతే ఇట్లానే ఉంటుంది దీన్ని అంతా. నేను ఉంటే ఒకలాగా చేస్తుంది, నేను లేకపోతే ఇంకోలాగా చేస్తుంది. హరిరామ్ కృష్ణ జగన్నాథ్ జగన్మోహన్ రెడ్డి ఏమైతుందో ఏమో. ఒక రీల్ నేను హరిరామ్ కృష్ణ జగన్మోహన్ రెడ్డి ఇది పక్కన పెట్టు. శేఖర్ రెడ్డి అంటాడు. హెల్మెట్ చూడు, డస్ట్ చూడు. ఆ హెల్మెట్ తెచ్చుకోవా ఏ ఫోన్ చేసిండు ఇది వాడేసి. హెల్మెట్ తీసుకోవా బాబు అని. తీసుకుంటా బాబు అని. ఇది నా పెళ్ళికి పెట్టిరు ఫ్రెండ్స్. అక్కడ స్మైలీ పెళ్ళి కాను అట్లా ఉండదు మనతో. జాడ కట్టి ఇగో చూడు. అయ్యో పండు ముసలి వచ్చిందిరా నాయన. పెళ్లి టోపీ పెట్టుకో ఒకసారి. ఇది అంటే నేను పడేద్దాం అనుకున్నా కానీ పడేయొద్దు. మా మమ్మీ వాళ్ళు ఏం చెప్తున్నారు గుర్తు అంట. నీ టోపీ ఎప్పుడైనా బోర్ వచ్చినప్పుడు వేసుకోవాలి కదా. ఇక్కడ చూడు. అంటే మన పిల్లలు పుట్టినాక ఆ పిల్లలకు చూపెట్టాలి. ఆ పిల్లలు మా తాత టోపీ అని వాళ్ళకి పుట్టిన పిల్లలు చూపెట్టాలి. మీ తాత అంటే అప్పుడు వరకుంటావా? అప్పుడు వరకు కావాలా ఆయుష్? నేను భరించలేను ఆయన. నన్ను తీసుకోపో మీరికి. ఇంకొకటి చెప్తా. ఇది అప్పటి కాలంలో బియ్యము ఏమంటారు కదా సేరు అంటుంటే. అయితే ఇది మా అత్త వాళ్ళ అత్త, మా అత్తమ్మ వేరు కాపురం పెట్టినప్పుడు ఆమెకి ఇచ్చిందంట. మా అత్తనేమో నేను పెద్ద కోడలు అంటే నేను సెకండ్. ఆమె ఫస్ట్ ఆమె బెంగళూరు చెన్నైలో ఉంటది. ఆమె ఇప్పటివరకు నేను చూడలేను. ఇక నేనే ఇంటికి పెద్ద కోడలు అనుకొని ఆమె వారసత్వంతో ఈ సేరు నాకు ఇచ్చింది. ఇది అంటే నేను దాబెట్టుకొని నాకు కూడా ఇది అంటే ఇంటి ఆచారం అంట. ఆనవాయితీగా తరాలు చెప్పుకోవాలంట. మా అత్తమ్మ ఆమెకి ఇచ్చి ఆమె నాకు ఇచ్చింది. అందుకే ఆమె గుర్తుగా ఇది దాపెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలి, ఇంకోటి చెప్పాలి. ఇది నీళ్ళు పోస్తే లైట్లు అంట. ఈ లైట్లు కొన్నది ఏం ఫైదానే కొని? ఏం ఫైదా చెప్పు? ఒక రీజన్ చెప్పు నాకు. దీపావళికి మీ అమ్మమ్మ పోయింది గోవిందలాగా. మరి సంక్రాంతికి పోతే దీపావళికి పెడతా అన్నది. ఒక లైట్ వస్తుంది, ఒక లైట్ పోతుంది. ఇట్లాంటి లైట్లు కొని నా పైసలన్నీ ఆగమాగం చేసుకుని వేసారు. జర చూసుకోండి అమ్మా, జర మమ్మల్ని కాపాడండి అమ్మా. ఇగో లింగడి తీసుకో. రైట్. పెద్దది కాదు మమ్మీ, నువ్వు జాగ్రత్త తీసుకున్నావు. మళ్ళీ నేను దేనితో తులపాలి? అది ఫోన్ వీడియో కట్ చేయి. అమ్మ అంతగానో వెళ్ళిందా డస్ట్? అమ్మో, ఇదంతా డస్టే చూడండి. ఆల్మోస్ట్ అయిపోయింది. బయట వర్క్ ఉంది. మ్యాక్సిమం
పని అయితే అవుతుందబ్బా. ఇక ఆల్రెడీ మొత్తం అయిపోయింది, చూస్తారుగా సామ్ అయింది మొత్తం A to Z. తర్వాత బయట ఉంది మొత్తం కింద నుంచి అడంతా పీస్ కనిపిస్తుంది, అడంతా ఉంది. దులిపేస్తే క్లియర్ అవుతుంది. ఇక మా వరలక్ష్మి ఒకటి అడిగింది, నా కోసం బాసాన్లు పెట్టేది తోమవా అని అన్నది. సరే బంగారం నీకన్నా ఎక్కువనా అని నేను అడిగాను. సరిపోయింది అంటే సర్పు లేదు, ఆ సబ్బుతోనే కొంచెం వాటర్ వేసి క్లీన్ చేయను. సరేలే అని ఆమె అక్కడ చేస్తుంటే నేను ఇక్కడ మొత్తం మంచిగా క్లియర్గా బ్రష్ పెట్టి బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది చూడు, ఆ బ్రష్తో క్లీన్ చేసిన. ఆమె అన్నది గ్రీన్ ప్యాడ్ ఉంది కదా, గ్రీన్ ప్యాడ్తో క్లీన్ చేయొచ్చు కదా అంటే, లేదు నాకు ఇట్లనే క్లీన్ చేయాలనిపిస్తుంది అందుకు క్లీన్ చేస్తున్నా అంటే, సరేలే మరి నీ ఇష్టం అని ఒక మాట అయితే చెప్పింది. సో ఈ విధంగా వాళ్ళతో పాటు నేను ఈరోజు ఇంటికాడ ఉండి ఇంత పని చేసినందుకు నాకెందుకో ఇలా పని చేస్తుంటే ఇంకా చేయాలనిపిస్తుంది. అదేందో ఎప్పుడో చేయబుద్ధి అనిపించదు చూడు, అప్పుడు ఈమె ఇంకెక్కువ టార్చర్ పెడుతుంది. కానీ ఇట్లా హ్యాపీగా ఎంజాయ్మెంట్గా చేసేటప్పుడేమో ఏం సపోర్ట్ చేస్తుంది, సరే సరే ఓకే ఓకే అంటుంది. సో మీకు ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుందో అని అనుకుంటున్నాను. ఇంకోటి నన్ను చూసి నవ్వుకుంటారేమో అని అనుకుంటున్నాను. ఇంకేమని అంటే ఇంకేం చెప్పలేకపోతున్నాను. మొత్తం అయితే క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే పని అయిపోయింది అబ్బా. ఈ కొద్దిగా ఏం చేస్తావు, కలర్ కొట్టి ఓకే ఇంటికి. క్లీన్ చేసి ఎక్కడిదక్కడ సెట్ చేసినాం, కొంచెం చేంజ్ చేసినాం. ఇంకా కింద అయితే వాటర్ అయితే వేసి పెట్టేసినాం. ఎందుకంటే మొత్తం వాటర్ వాష్ క్లీన్ చేసేసి ఆమె అవి ఆడ క్లీన్ చేస్తుంది. సో ఇదైతే కంప్లీట్ అయితే అయిపోయింది అబ్బా. ఇంకొద్దిగా ఉంది, ఆ పని చేసేస్తే ఫ్లోరింగ్ క్లీన్ చేసేస్తే క్లోజ్. దులపడం, ఇల్లు మాత్రం దులపడం అని. మెల్లగా అంతా క్లీన్ అయిపోయింది. మొత్తం క్లీన్ అయిపోయింది. తినేసినాము, ఇప్పుడే తిన్నాము. బగారా రైస్ చేసింది ప్లస్ కొంచెం ఏందబ్బా. ఇంకో విషయం ఏంటంటే విజయవాడ అమ్మవారి దగ్గరికి వెళ్దామని అనుకున్నానేమో, నిజం చెప్తున్నా పనికి డోకా లేదు. ఆ అమ్మాయి ఎటు నుంచో కలిగించి ఖచ్చితంగా నేను ఆదివారం నైట్ ఎక్కుదామని అనుకుంటున్నా. ఆదివారం నైట్ 10 గంటలకు ట్రైన్ ఉంది. సో ఈరోజన్నా రేపన్నట్టు పోయి ఈరోజు సాయంత్రం పోయి ట్రైన్ టికెట్లు బుక్ చేయాలనుకుంటున్నా. స్లీపరే బుక్ చేద్దాం, వద్దు జనరల్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక ఈరోజు మా పండు దగ్గరికి పోయి వాళ్ళ హెల్త్ బాగాలేదు, నీలఫోర్లో ఉంది. సో ఆమె మా పండు దగ్గరికి పోయి హాస్పిటల్లో ఉంది. సో అక్కడ పోయి కనెక్ట్ కావాలా. ఇన్ని పనులు ఉన్నాయి నాకు ఈరోజు. ఓకేనా, ఏం మాట్లాడలేకపోతాను. నేను సాయంత్రం కొంచెం బిజీ అయ్యి ఫ్రీ అయిన తర్వాత మాట్లాడతాను. ఓకేనా, అందరు బాగుంటారు కదా, తిన్నారు కదా అంట. ఏమైంది గింతసేపు అవుతుంది, బయటికి వెళ్ళేది ఉంది కదా, మర్చిపోయినావా ఏంది? అయ్యో పోమా, లూమిని పార్క్ పోదామన్నావు కదనే, రావా? అయ్యా అన్ని బంగుపాలు చేస్తుంది మా మమ్మీ. బంగు తాగుతావా? బంగు తాగుతావా? బంగు తాగుతావా? బంగు తెలుసా నీకు? బంకు తెలుసా నీకు? ఏంది? అంటే అది తాగచ్చా తాగద్దా? మరి శివరాత్రికి తాగుతారంట, నిజమా? శివుడు తాగిండా? ఏం నువ్వే చెప్పాలి నాకు. శివరాత్రికి శివుడు తాగిండు అంతే. ఇక శివయ్య నిన్ను బదలాం చేస్తుంది. శివరాత్రి కంట గిన్నె, స్టీల్ గిన్నె పెట్టుకొని ఆ నలిపొక్క ఉంటుంది చూడు, అది ఇట్లా
కాశీలో గంట కొట్టి సౌండ్ వినిపిస్తారంట భయ్యా ఇదేందో భయ్య మా భార్య చెప్తుంది, అది నిజమా అవ్వదు కింద కామెంట్ చేయండి భయ్యా. నీకు ప్లీజ్ భయ్యా దండం పెడతా భయ్యా నీకు. వామ్మో ఏంద్రా నాయన. శివరాత్రి రోజు అల్లిపోక శివరాత్రి కాశీలో గంట కొట్టిన సౌండ్ వినిపిస్తారంట తెలుసా, కాశీలో గంట కొట్టినట్టంట. మా ఆయన మా అమ్మ తాత అంటుండే. కానీ ఆ రోజు శివరాత్రి ఒక నాన్ వెజ్ తినరు కదా. మరి నల్లిపొక్క ఎట్లా మరి? మా మమ్మీ వాళ్ళ డాడీ ఒకసారి అట్లా చేసిండు. మరి ఆయన కాశీకి పోయిండా స్వర్గానికి వెళ్ళిండా? కాశీలో గంట కొట్టినట్టంట. కాశీలో గంట కొట్టినట్ట. ఓహో అదేదో మిషన్ సౌండ్ వచ్చింది చూడు, టిక్కు టిక్ అని. డ్రై అయినాయా? దీంట్లో సామాన్లు ఏమేమి ఉన్నాయి అవన్నీ సర్దేయాలి. మనం రెస్ట్ తీసుకోవాలా? సరే నీకోసం రెస్ట్ 10 నిమిషాలు రెస్ట్ తీసుకుందాం. తిన్నావు కదా, ఇప్పుడే తిన్నావు కదా. అటు రాలేడు దొంగనా కొడుకు, అటు రాలేడు. అవును కదా. సరే బంగారం నీకోసం నేను ధ్యాన సాయంత్రం బయటికి వెళ్ళేటప్పుడు తెస్తా పట్టు. కడుపు వేడి కొడుతుందా? సరే 108కి ఫోన్ చేద్దాం. నిమ్మకాయ నీళ్ళు పెట్టు. నిమ్మకాయ నీళ్ళు అన్నిటికీ ఏంది గిట్లా అంటావు గిట్లా అంటావు గిట్లా అంటావు. గీసే ఏమో గిట్లా పోతుంది గిట్లా పోతుంది. మరి చెయ్యి అట్ట చెయ్యి మమ్మీ, ట్రై చేద్దాం తాగుదాం. అమ్మ నీకు మస్తు తెలిసే, ఒకసారి ట్రై చేద్దాం మమ్మీ. అది చీ కాదు, డర్రు కాదు, అది ఒకసారి తాగి చూసిపోదాం. తాగి అది వేరే వాళ్ళకి తాగిపిద్దాం, మంచిగా ఉంటుంది ఎనర్జీగా ఉంటుంది అని. సరేనా? అరేనేమో అనుకోదా మమ్మీ? ఎండుతున్నాయా? కాదే ఇవి చేసే బదులు ఊరికే దాన్ని ఏమంటారు కొనుక్కుంటే అయిపోవు కదా. అరే నాయన కిలో ఇగో దీనికి ½ కిలో పెరుగు పోయింది. ఇగో మీకే చెప్తున్నా, ½ కిలో పెరుగు పోయింది. ఇదేమో ½ కిలో వచ్చి 30 రూపాయలు 40 రూపాయలు ఇవి. మళ్ళీ ఎండబెట్టడానికే 10 నుంచి 15 రోజులు అంట. ఎన్ని రోజులు అయింది మమ్మీ ఇది ఎండబెట్టి? ఇప్పుడు దాదాపు 10 రోజులు అవుతుందిగా, 4-5 డేస్ అవుతుంది. ఇంకా ఇవి ఇంకా గిట్లనే ఉన్నాయి. నీ నీకు అన్ని డబ్బులు వేస్ట్ చేసేవే చేయే నువ్వు అన్నీ. అరే నాయన టేస్ట్ బాగాలేకపోతే చెప్తా బిడ్డ, నీ ముఖానికే కొడతా. ఏడికి సూర్యుడే పోయిండు. ఏమో అవుతుంది వరలక్ష్మికి, గలగల అవుతుంది. అట్లా ఉంటుంది వరలక్ష్మితో. రోజు ఇట్లా మాట్లాడచ్చు కదా, ముసలామలాగా ఉంటావు ఎప్పుడు. అది వచ్చింది బాధ. ఇప్పుడు దూరం వస్తున్నాయి పనులు, తుర్కెం జాల అంట. ఇంకా అరే ఇప్పుడు కామెడీ వీడియోలు చేద్దాం మమ్మీ, ఒక 4 కామెడీ వీడియోలు చేద్దాం. మా చుట్టాలు వస్తురా? హాయ్, హౌ ఆర్ యూ? బాయ్ అక్క. అది ఫ్రెండ్స్, ఇక మొత్తం సర్దేది ఉంది. ఉంటా. బాయ్ 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 బాయ్. ఈరోజు వీడియో చాలా ఎంజాయ్మెంట్ ఉంటుందని నేను అనుకుంటూ ఈ చిన్న వీడియో చేస్తున్నా. మమ్మీ గిన్ని గనం తీసి ఇచ్చిన చాలదా? అరుస్తలేదు కుక్క. అరే ఈ రాగులు బయట పెట్టు, నేను రాగులో తింటా. ఫ్రెండ్స్ ఇగో ఇది ఇలా మొత్తం సెటప్ అయింది. ఇక మీద కొద్దిగా అట్లా సెట్ చేసేసినాం, అక్కడ కొంచెం సెట్ చేసేసినాం. సో ఇల్లు దులపడం అయితే క్లియర్ అయింది భయ్యా. నచ్చితే మాత్రం ఫుల్ కామెడీ ఉంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.